ఏ సండే ఇన్ మై లైఫ్ అనే ఓల్గోనైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చివరి వరకు చూడండి. ఏంటి ప్రతి ఆదివారం ఇలానే వర్క్ ఉంటుందా అంటే కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే చేసేది మనమే కాబట్టి అన్ని షెడ్యూల్ ప్రకారమే జరుగుతూ ఉంటాయి కాబట్టి వర్కింగ్ డేస్లో నేను జాబ్కి వెళ్ళాలి, సండేని ఇంటి దగ్గర ఉంటాను కాబట్టి మ్యాక్సిమం ఇలానే ఉంటాయి. చివరి వరకు చూడండి. ఆదివారం పూట నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలా వర్క్ చేస్తాను. ఆదివారం అంటే హాలిడే, ఆదివారమే కాదు రిమైనింగ్ ఏ హాలిడేస్ వచ్చినా సరే మ్యాక్సిమం ఇలానే వర్క్ చేస్తూ ఉంటాను. ఎర్లీ మార్నింగే లేచేసి ఇంటి చుట్టుపక్కల అయితే విడి రోజులైతే ఊడుస్తాను, అసలు ఊడని కాదు కానీ లైట్గా అలా చీపురేసి ఊడ్చేసేస్తాను. కానీ ఆదివారం అయితే శుభ్రంగా మొత్తం ఊడ్చేసి కల్లాపు కొట్టేసి పిల్లలు లేచేసరికి వాళ్ళకి తల స్నానాలు కంపల్సరీ చేపించేసేస్తాను. చర్చికి వెళ్తాము కాబట్టి పొయ్యి మంటేసి మంచినీళ్ళు తీసుకొచ్చి బయట పని మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత వంటనైతే స్టార్ట్ చేస్తాను. ఈవెన్ సండే అయితే పెసరట్టు కానీ చపాతీ విత్ నట్స్ కర్రీస్ లేకపోతే పూరి ఇలా ఏదో ఒక ఐటమ్ అయితే డిఫరెంట్ ఐటమ్ని అయితే ప్రిపేర్ చేస్తాను. టైం టేకెన్ టిఫిన్ ఐటమ్స్ని అయితే ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే విడి రోజుల్లో టైం ఉండదు, హడావిడిగా బాక్సులు కట్టుకుని ఏదో ఇడ్లీ దోశ వేసేసుకుని ఫాస్ట్గా తిని వెళ్ళిపోతాము. కాబట్టి ఆ రోజు అయితే చాలా స్పెషల్గా ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూనే ఉంటాను. అయితే చపాతీ పిండి కలిపేసి పూరి కర్రీని అయితే ప్రిపేర్ చేసేసాను. ఈలోపే స్టవ్ అయితే ఖాళీ ఉంది కదా చపాతీలు మనం చేసే టైంకి. ఆ టైంలో నేను పల్లీలు, అవిసె గింజలు, శనగపప్పు మరియు వేరుశనగపప్పు, కొద్దిగా యాలక్కాయలను కూడా వేడి చేసేసి బెల్లం చక్కగా తరిగేసిన బెల్లంతో అయితే వాటిని అన్నిటిని ఫ్రై చేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లైన తర్వాత లాస్ట్లో మిక్సీ వేసుకుని లాస్ట్లో ఉండలు చుట్టుకున్నాను. ఈలోపు తరిగిన బెల్లం ఉంది కదా దాంతో అయితే కొద్దిగా అల్లం ముక్కలు కట్ చేసి అల్లం బర్ఫీ లాగా చేస్తారు కదా అల్లంతో అది చేశాను. అదైతే చక్కగా టేస్ట్ అయితే బాగుంది, కానీ నాకైతే అచ్చుగా రాలేదు. మరి ఎందుకు రాలేదో తెలియదు. నేను ఓన్లీ బెల్లం మాత్రమే యూజ్ చేశాను. బెల్లం దానిలో పాటు అల్లం పేస్ట్ వేసాను. కొద్దిగా అల్లంలో అయితే వాటర్ పోసి నలగలేదని మెత్తగా చేసేసాను. ఒకవేళ అక్కడ మిస్టేక్ ఏమో కానీ టేస్ట్ అయితే బాగుంది. కాబట్టి నేను వాటిని అయితే ఏం చేశానంటే చక్కగా రాలేదని చిన్న ఉండలుగా రోలుగా అయితే చుట్టేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. రోజుకు ఒక రోలు తింటే సరిపోతుందని. ఇంకా పిల్లలకి వచ్చేసరికి అది ఒక పక్కన పూరీలు చేసేసాను కదా, అవి ఇంకొక పక్కన అయితే స్టవ్ పెట్టేసి దాని మీద ఆయిల్లో పూరీని కూడా అయితే చక్కగా చేసుకున్నాను. పిల్లలు చిన్నగా రౌండ్గా కావాలంటున్నాను అయితే పూరి పెద్దగా చేసి దాన్ని బౌల్స్తో కట్ చేసేసుకుని పిల్లలకైతే చిన్న పూరీలు వేసేసాను. మేమైతే పెద్దవే వేసుకున్నాము. ఈ తర్వాత నేను చెప్పాను అల్లం బర్ఫీ అని, ఇదైతే చూడటానికి కూడా చక్కగా ముదురు పాకమే వచ్చింది, అయినా నాకెందుకో రాలేదు. కొంతమంది అయితే దానిలో కొద్దిగా సాల్ట్, నిమ్మకాయ కూడా పిండాలని అయితే సజెస్ట్ చేశారు. ఇంకా మా వారు ముందు రోజే వెన్నని ఆల్రెడీ మా ఇంట్లో నేను వెన్న తయారు చేసుకుంటాను. ఒకవేళ గేదెది వెన్న వచ్చినా ఆదివారం రోజు మాత్రమే దాన్ని కాచుకుంటాను. వీడి రోజులు అయితే ఆ పని అసలు పెట్టుకోను. ఆదివారం రోజు ఎర్లీ మార్నింగ్ ఈ పని అంతా చేస్తాను. మరలా 9:30, 10 కల్లా మన ట్యూషన్ పిల్లలు వస్తారు. మేము 11, 12కి ఎగ్జాక్ట్లీ 12 కల్లా ప్రేయర్కి వెళ్ళిపోవాలి. ఆలోపు ఈ పని అంతా కంప్లీట్ చేసుకోవాలని ఒకదాని తర్వాత ఒకటి అయితే చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తూ ఉంటాను. నెయ్యి పాడవకుండా ఉండటం కోసం అయితే స్టోర్ చేసుకునేది గాజు సీసాలోను, విడిదైతే విడిగా కొద్దిగా పిల్లలకి డైలీ వాడుకుంటాకి సపరేట్గా పక్కన పెట్టుకుని అరేంజ్ చేసుకుంటాను. ఎందుకంటే హడావిడిలో గాజు సీసా డైలీ తీసామా కింద పడిపోతాయి అని చెప్పి అయితే దాన్ని సపరేట్ చేసుకుని పెట్టేసి పిల్లలకి టిఫిన్ పెట్టేసుకున్న తర్వాత ఈలోపే కర్రీ ఆర్ రైస్ మొత్తం ప్రిపేర్ చేస్తాను. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా మొత్తం అప్పుడే ప్రిపేర్ చేస్తాను. చెప్పాను కదా ఉండలు రాలేదని. ఈ ఉండలు కొద్దిగా తీసి పక్కన ఉండగా చేస్తే మా వారైతే ఉండలు చుట్టించారు. ఉండలు చుట్టమంటే బెల్లం కూడా మా వారే తరిగిచ్చారు. కాబట్టి నేను మా వారి సపోర్ట్ లేకపోతే గబగబా పని అయితే అవ్వదు. ఆయన కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తారు. బెల్లం తరగమంటే బెల్లం తరిగిచ్చారు. చాకు పెట్టి అటు ఇటు అంటమే కదా, అలానే అది ఆర్గానిక్ బెల్లం ఆల్రెడీ చాలా మెత్తగానే ఉంటుంది. ఆర్గానిక్ బెల్లం చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి చాలా త్వరగానే నాకైతే తురంటం కూడా అయిపోయింది. ఇవి కూడా ఉండలు చుట్టేసిన తర్వాత మాకైతే భోజనాలని మా డాడీ వాళ్ళ అమ్మమ్మ చనిపోయారు. మా డాడీ వాళ్ళ అమ్మమ్మ అంటే ఈవెన్ 109 ఇయర్స్ ఉంటాయి తను రీసెంట్గానే చనిపోయే వరకు కూడా ఆవిడ పని అయితే ఆవిడే పూర్తిగా కంప్లీట్ చేసుకునేవాళ్ళు. ఎవరి మీద అయితే డిపెండ్ అవ్వలేదు. మేము ఆ కార్యక్రమానికి వెళ్ళాలి కానీ పిల్లలు రారు కదా, పిల్లలు ఏమన్నా కర్రీ వండుదాం అని ఆలోచించి అటు తిప్పి ఇటు తిప్పి ఏదైతే వెద్దని అయితే నేను వెజిటేబుల్స్ రైస్ చేశాను. బాస్మతి రైస్ ఉంటే నానబెట్టేసి వెజిటేబుల్ రైస్ వేసాను. దీంట్లో అయితే క్యారెట్, బంగాళదుంప, క్యాలీఫ్లవర్, గ్రీన్ బటానీ యాడ్ చేసి అయితే నేను
వెజిటేబుల్ రైస్ చేశాను. రైస్ కూడా అయితే చాలా సూపర్గా ఉంది. ఇది అయిపోయేసరికి అయితే నాకు టైం ఈవెన్ 10:15 అయిపోయింది. ఆ తర్వాత పిల్లలకి స్నానాలు చేసుకుని మొత్తం కంప్లీట్ చేసుకుని పూర్తిగా అయితే మేము ప్రేయర్కి వెళ్ళిపోయాం. అమ్మ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు కాబట్టి మాకు గేదె ఉంది. గేదె పని కూడా నాకే వచ్చింది. మధ్యలో గేదె దగ్గరికి వెళ్తాం, నీళ్లు పెట్టడం, గేదె దగ్గర అంతా కొద్దిగా శుభ్రం చేసుకోవటం, రావటం వచ్చి మేము కూడా అయితే రెడీ అయిపోయి చర్చికి వెళ్ళిపోయాం. చర్చి అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ రిటర్న్ వచ్చేసి అక్కడికి వెళ్ళి రిటర్న్ వచ్చేసి ఇంటి దగ్గర పని కూడా మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. ఈ మధ్యలోనే ముందేసాం కదా లడ్డూలు, గేదెకి నీళ్ళు పెట్టి వచ్చిన తర్వాత ఫాస్ట్గా అయితే బెల్లం కూడా వేసి మిక్సీ తిప్పేశాను. మిక్సీ తిప్పితే లడ్డు చుట్టడం చాలా సులభం, మన చేతితో ఎక్కువగా ప్రెస్ చేయని అవసరం లేదు. అందుకనైతే లడ్డూలు కూడా ఈవెన్గా చుట్టేశాను. ఇవన్నీ నాకు తయారు చేసి మ్యాక్సిమం ఒక 1 వీక్ వస్తాయి. ఎవ్రీ వీక్ 1 వీక్ సరిపడా ఐటమ్స్ అన్నీ అయితే నేను ప్రిపేర్ చేసి చేస్తాను. ప్రేయర్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అమ్మ వాళ్ళు ఇంకా అక్కడి నుంచి రాలేదు. సరైన గేదెకి పొద్దుగుపోతుందని అయితే పిల్లలిద్దరు కూడా నాతో పాటు వస్తారు. వెళ్ళి గేదె దగ్గరికి వెళ్ళి గేదె దగ్గర పాలు పిండటం అయితే చేశాను. పాలు అయితే మ్యాక్సిమం పిండేసేస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఇంటర్మీడియట్ నుంచి నేర్చుకున్నాను, అప్పటి నుంచి పాలు కూడా పిండుతాను. ఒక్కొక్క వారంలో ఒక్కొక్క పని అయితే పూర్తి చేస్తూ ఉంటాను. ఇంకొక ఆదివారం పిడకొంటలు కొట్టడం, ఇంకొక ఆదివారం ఇలా ఒక్కొక్క వారం ఒక్కొక్కటి. ఒక్కొక్క వారం అయితే బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటాను, ఒక్కొక్క వారం ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాను, ఒక్కొక్క వారం చక్రాలు చెక్కలు ఇలా 1 వీక్ సరిపడ్డ ఐటమ్స్ అన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఇది నా ఆదివారం యొక్క షెడ్యూల్. దీనిలో అయితే ఎటువంటి చేంజ్ ఉండదు, ప్రేయర్కి వెళ్ళటంలో చేంజ్ ఉండదు. ఏదో ఒకటి 1 వీక్ సరిపడా ఫుడ్ ఐటమ్ ప్రిపేర్ చేసుకోవడంలో కూడా ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. నేను కొద్దిగా పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్ళటం, మళ్ళీ ఈవినింగ్ రావడం, ట్యూషన్ ఉండటం వలన నాకు వీడియోస్ ఎడిట్ చేసి పోస్ట్ చేసే టైం ఉండట్లేదు. అందుకని అయితే చాలా లేట్గా నా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఏమనుకోకుండా నా వీడియోస్ని కూడా చూసి నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సండే బ్లాగ్ అయితే ఇదే. మీరు మీ సండేని ఎలా అయితే చేసుకుంటారో కింద కమెంట్ చేయండి. మ్యాక్సిమం అందరూ ఇంట్లోనే ఉండే వాళ్ళు అందరూ సరే ఎప్పుడు డైలీ పని ఉంటూనే ఉంటుంది. అయినా మన ఇంట్లో మన పిల్లల కోసం, మన భర్త కోసం మన చేత్తో చక్కగా ప్రిపేర్ చేసి పెట్టినా కానీ వండి పెట్టామంటే ఆ హ్యాపీనెస్ కూడా వేరు. అవి వాళ్ళు తిని కూడా బాగుంది అని కానీ రివ్యూ ఇచ్చారంటే ఆ హ్యాపీనెస్ కూడా ఇంకా డబుల్ అవుతుంది. ఇంకా మనం ఇంట్రెస్ట్గా అయితే వాళ్ళకి చాలా తయారు చేసి పెడతామని అయితే నా ఒపీనియను. మీరేమంటారు కమెంట్ చేయండి. ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇంతే. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంకా ఇంతే. బాయ్ బాయ్. అమ్మే తీస్తారు, అమ్మ లేకపోతే డ్యూటీ నాది.